హాయ్ హలో అండి అందరికీ. టుడే మినీ వ్లాగ్ వచ్చేసి సింపుల్గా ఈజీగా నేను లెమన్ రైస్ ఎలా చేసుకుంటానో మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా అయితే ఇలా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా స్టవ్ వెలిగించి ఒక కడాయి అయితే పెట్టేసుకున్న తర్వాత మీకు తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పడుతుంది. పోపు దినుసులు కూడా వేసేసుకోవాలి. అందులో కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, మినప్పప్పు అండ్ శనగపప్పు అయితే వేసుకొని వేయించుకున్న తర్వాత అందులోకి ఆనియన్ కూడా వేసుకోవాలి. ఆనియన్ స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే పూజ నైవేద్యం కోసం అయితే ఆనియన్ వేయకూడదు, మనం ఇంట్లో తినడం కోసం అందుకనేసి వేస్తున్నాను నేను కూడా ఆనియన్. దేవునికి నైవేద్యం కోసం అయితే వేయను. ఇంకా మిక్సీ జార్లో సాల్ట్ అండ్ పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టేసుకొని అందులోకి అయితే వేసేసుకోవాలి. ఆనియన్ కూడా మగ్గిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి అండ్ సాల్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత అందులోకి అయితే మీకు తగినంత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలిపేసుకున్న తర్వాత ఇంకా మళ్ళీ పక్కన స్టవ్ వెలిగించి ఒక చిన్న బాండీ అయితే పెట్టేసుకొని కొంచెం అంతా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకొని పల్లీలు అయితే పక్కన వేయించుకోవాలండి. అందులో అయినా వేసుకొని అయినా వేయించుకోవచ్చు ఫస్ట్లో స్టార్టింగ్లోనే. ఇంకా నేనైతే ఇట్లా పక్కనే వేసుకొని అయితే వేయించుకుంటున్నాను. ఇంకా పల్లీలు కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత అందులోకి అయితే కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇంకా పచ్చివాసన పోయేంత వరకు ఇంకా అలా మగ్గించుకొని ఇంకా లెమన్స్ గుజ్జు అయితే లెమన్ పిండేసుకొని పెట్టుకున్న లెమన్స్ కూడా అందులో నేను ఒక 3 లెమన్స్ అయితే తీసుకొని కలిపేసుకున్నానండి. ఇంకా కలిపేసుకొని ఇంకా అలా 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ఉంచేసుకొని ఇంకా రైస్లో వేసుకొని చల్లారి పెట్టుకున్న రైస్లో అయితే కలిపేసుకోవాలి. ఇలా అండి. ఇంకా బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. బాయ్.